హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ పూజ అనేది నార్త్ సైడ్ ఏకాదశి రోజు లేదంటే పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు ఈరోజు కదండి, అందుకని మా సైడ్న ఉన్న వాళ్ళు ఏకాదశి రోజు చేయలేకపోయారు, ఈరోజు చేస్తున్నారు. ఈ పూజని చూసేటప్పుడు నాకు ఒకసారి మన సౌత్ సైడ్ ఇలా చెయ్యం కదా, అందుకని ఒకసారి వీడియో తీసి మీ అందరికీ చూపించాలనేసి చేస్తున్నానండి. ఫస్ట్ ఈ తులసిదేవికి పూజ చేసిన తర్వాత ఏంటంటే ఇది సారీ అంటారండి. ఈ సారీ అనేది తులసికి మొత్తం వేసి పెడతారండి. చుట్టూ తులసి చుట్టూ పెడతారు. అది వేసిన తర్వాత స్టిక్కర్ అండి, స్టిక్కర్ కూడా తులసికి పసుపు కుంకుమ ఇవి ఓపెన్ చేసి పెడతారండి. తులసికి బొట్లు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి చూడడానికి. గాజులు కూడా వేస్తారు తులసిదేవికి. ఈ థ్రెడ్ అనేది తులసికి తర్వాత సారీకి కలిపి కడతారండి. మంచిగా కట్టి పూజ చేస్తారు. ఇక్కడ నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే విన్నానండి తులసికి షాదీ అనేది. వినడానికైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఫ్లవర్స్ అయిపోయిన నెక్స్ట్ స్వీట్ అండి. స్వీట్ పూరి. ఈ పూరి ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా పూరి కంపల్సరీ అండి. పూరి ఉప్మా రవ్వ అంటారు కదా, సుజ్జి, దాంతో చేసే స్వీట్ అన్నమాట. ఇక్కడ పాలు వేయరండి, జస్ట్ వాటరు, షుగరు, సుజ్జి, ఉప్మా రవ్వ, నీళ్ళు, పంచదార, అంతేనండి. ఇంకా పాలు వేయరు. మనమైతే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం. తర్వాత దీపం వెలిగించి పూజ చేశారండి. అక్కడ ఒక సాంగ్ కూడా పాడారు. మనకి మన సైడు హిందీలో వినలేదు కదండి, నాకైతే అర్థం కాలేదు, కానీ భగవంతుని ప్రార్థన చేసుకున్నా. పూజ అంతా బాగా అయిపోయిందండి. లాస్ట్లో ఇంకా మా పిల్లలు కూడా చూశారు. ఫైనల్గా ఇప్పుడు ఫుడ్ మనకి వాటర్ ఎలా తిన్న తర్వాత వాటర్ ఎలా తాగుతామో అలాగే తులసి పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసారండి. ఈ పూజ అయిపోయిన తర్వాత మా అబ్బాయి అయితే చాలా సిన్సియర్గా దండం పెడుతున్నాడండి. మా దగ్గరలోనే మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, రాయి చెట్టు కూడా ఉందండి. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే కార్తీక మాసంలో పూజ చేసుకోవడానికి దూరంగా వెళ్ళకుండా మా ఇంటి పక్కనే ఉన్నాయి అన్నీ. చూపిస్తున్నాను కదండి, అది రాయి చెట్టు. దూరంగా ఉన్నది, దగ్గరలో మధ్యలో ఉన్నది ఉసిరి చెట్టు, ఇది మారేడు చెట్టు అండి. పూజ అంతా అయిపోయింది.